ఓకే, ఇదంతా ఓకే అయితే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జెడ్పీటీసీలు నిధులు లేక ఉత్సవ విగ్రహాల్లానే ఉన్నారు. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? మరి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు జెడ్పీటీసీగా ఉన్నారు. మీ నియోజకవర్గంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? మా నియోజకవర్గంలో మా జిల్లాలో జెడ్పీటీసీగా గెలిచిన పంచి అధికారులు నాకు పూర్తి సహకారంతో ఉన్నారు. ఎందుకంటే నేను ఒక్కరినైనా జిల్లా పరిషత్కే డబ్బులు లేవు. ఇట్లాంటి జిల్లా పరిషత్తును నేను రాజకీయాలకు వచ్చి 22 సంవత్సరాలు గడిచింది, 25 ఏళ్ళని చూస్తూ ఉన్నా. ఇట్లాంటి జిల్లా పరిషత్తులు జెడ్పీటీసీలు బ్యాడ్ లక్ పాపం. టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అయినా కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అయినా నీళ్లు లేదు, నిధులు అయితే లేవు. ఇక రెండవది దీని మీద సూపర్ పెత్తనం, సుపీరియర్ పెత్తనం అంతా మంత్రులే నడుస్తూ ఉన్నది. పాపం చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఒకప్పుడు మినిస్టర్ హోదా, సహాయ మంత్రి హోదా. ఈరోజు మరి వాళ్ళ హోదాను కూడా ప్రోటోకాల్లో లేకుండా చేసే పరిస్థితి వచ్చేసింది. కానీ బాధపడుతున్న సంఘటన ఏంటంటే ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ పనికార పథకం ఏదైతే ఉందో, ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని జిల్లా పరిషత్తు తీర్మానం చేయాలి. కానీ వర్క్ ప్రపోజల్ మాత్రం జెడ్పీటీసీలకు రాదు, ఎంపీపీలకు రాదు. అది లోకల్ బాడీస్కే అధికారం ఉన్నది. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ పార్టీ మంత్రులు చెప్పిన దగ్గరనే ప్రపోజల్ వర్క్స్ పోతూ ఉన్నాయి. పెద్ద గొప్ప చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ ప్రధానంగా ఉండి సోనియా గాంధీ గారి నేతృత్వంలో పెద్ద చట్టం, పనికార భద్రతా చట్టం, చాలా పెద్ద చట్టం తెస్తే ఈరోజు ఎట్లా ఉందంటే వాళ్ళు ఎక్కడైతే అనుకూలంగా ఉన్నారో 1 కోటి 2 కోట్ల వరకు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు జెడ్పీటీసీలకు ఇస్తలేరు, వాళ్ళ కార్యకర్తలకు ఇస్తూ ఉన్నారు. మరి జెడ్పీటీసీ గెలిచి ఒక జిల్లా పరిషత్ సభ్యునిగా చైర్మన్గా ఎక్కడైనా పోతే 10 లక్షల వర్క్ ఇద్దామని ఇవ్వలేని పరిస్థితి, 1 లక్ష ఇద్దామని ఇవ్వలేని పరిస్థితి. జనం ఏమనుకుంటారు, మా జెడ్పీటీసీ గెలిపించడం, మా విలేజ్లో ఓ డ్రైనేజో, సీసీ రోడ్డో, అభివృద్ధి, స్కూలు, పాఠశాల కావాలి. మనూరు మనబడి నుంచి చెప్తా ఉన్నాను, తరగతి గదులకు ఎందుకు ఇవ్వట్లేదు? మనూరు మనబడిలో కాంపౌండ్ వాళ్ళు మౌలిక వసతులు అంటున్నావు. అంతకంటే ప్రియారిటీగా తరగతి గదులు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీగా వాటిని తీసుకునేది ఉండే. కానీ ఎవరి మాట ఎవరు వింటారు? ముఖ్యమంత్రి చెప్పిండు కిందోళన చేయాలి, గంతమించి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మన ఊరు మనబడే తీసుకుందాం, ఒక్కొక్క క్యాండిడేట్ మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నామని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పాపం వాళ్ళు ఏ విధంగా అంటున్నారో కానీ వాళ్ళు మనూరు మనబడికి వచ్చి ఆ పాఠశాలలో వాళ్ళ విద్యా కౌంటర్ చైర్మన్, వాళ్ళ సర్పంచ్లే ఉంటారు. మ్యాక్సిమంగా అధికార పార్టీ ఎటుంటే ఉంటారు. తెలుసుకుంటే తెలుసు, తెలియని వాళ్ళు మాట్లాడుతున్నట్టుంది. అందులో ఏముంది, కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్, రిపేర్స్ అంతే. కొత్త తరగతి గదులు లేవు. కొత్త తరగతి లేని దగ్గర కట్టాలి కదా. మేము ఏంది విడుదల వారీగా అంటావు. ఇంకొక సంవత్సరాన్ని గవర్నమెంట్ అయిపోతుంది, విడుదల వారీ ఎక్కడ నువ్వు చేసింది? అందులో ఎన్ఆర్ఐజిఎస్ వర్కే ఉన్నది. అందులో నువ్వు వేరే డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా. గతంలో ఉపాధి హామీ పడినది, ఇప్పుడు దానికి వర్క్ ఆర్డర్ ఇచ్చినావు అంతే. నువ్వు ఇచ్చిన డబ్బు ఏందో చెప్పరాదు. ఉపాధి హామీ ఎన్ఆర్ఈజిఎస్ తీసేసి చెప్పాలి. అది లేదు కదా, అడిగితే చెప్తారు. అంటే ఇదంతా ఏంటంటే మెస్పరైజ్ చేయడం, అంటే మనిషిని ఇట్లా మాయలోకి దించడం అనమాట. హిప్నటైజ్ చేస్తుండే అందరినీ. ఏదో ఒక స్కీమ్, కొత్త స్కీమ్, అరే నిజమేరా అబ్బాయి, అరే నా స్కూల్కి ఏమో చేస్తుండే, ఏం తెలుస్తుంది? కిందికి వెళ్తే తెలుస్తుంది. మీ మీడియా ముందు వెళ్ళి అడగండి, విద్యా కౌంటర్ చైర్మన్ పిలిచి ఇది ఏ స్కీమ్ నుంచి ఏ గ్రాంట్ వచ్చినా మీ ఛానల్ ద్వారా వెళ్ళి అడగండి, చెప్తారా? గ్రౌండ్లో జరుగుతుందో ఏళ్ళంటే చెప్తారు. నేను జెడ్పీటీసీ చెప్తున్నా కదా, దీన్ని ఛాలెంజ్ నేను దీన్ని అంటే చెప్పుకుంటా పోతా ఉన్నారు. పబ్లిసిటీ అవుతా ఉంది. రోజు ఒక ప్రోగ్రాం పెట్టాలి, మనం ప్రజలు ఇచ్చినట్టు చేయాలి. దళిత బంధు అన్నాడు, ఊరికొకటి ఇచ్చిండు. ఊరికొకటి ఇస్తే దళిత బంధు ఎవరికి? పేదోనికా? టీఆర్ఎస్ కార్యకర్తకి ఇచ్చిండు పాపం. అంటే ఇప్పుడు మీ ఊర్లో ఒకరికే వచ్చిందంటే ఏ ఊళ్ళో అయినా అంటే దళిత బంధు ఉత్పత్తి రంగం సైడ్ ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిన పేదోళ్ళ సంతోషం. మనమేమంటున్నామంటే అత్యంత పేదోళ్ళని సెలెక్ట్ చేసి అందులో కూడా పేదోళ్ళు సెలెక్ట్ చేసి నీ కార్యకర్తకి ఇవ్వదు. నీ కార్యకర్త పేదోడేది. ఇక్కడ మేము కోరుతుంది ఏంటంటే గ్రామ సభలో సెలెక్ట్ కావాలి. అది ఏ స్కీమ్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ స్కీమ్ తెచ్చింది, డబుల్ బెడ్రూమ్లు తెచ్చింది, గ్రామ సభలు సెలెక్ట్ అయినాయి. పెన్షన్లు తెచ్చింది, గ్రామ సభలు సెలెక్ట్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ ఏ స్కీమ్ తెచ్చినా ప్రభుత్వం మధ్యలో ప్రభుత్వ అధికారులు సెలెక్ట్ చేసిండ్రు. ఎమ్మెల్యే లిస్ట్ పంపరు ఎక్కడి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ కార్యకర్తలను పెంచుకోవడానికి ఎలక్షన్లో
కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. దళిత బంధు పేదోళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటాం. అది అందరికీ ఇవ్వాలంటున్నాం. అతి పేద ఒక్కరికి కాకుండా అందరికీ ఇవ్వాలంటున్నాం. రెండోది అందులో ముసుకుంది 3 ఎకరాల భూమి ఇవ్వద్దంటే ఇప్పుడు 20 లక్షలకి ఎకరం అయింది. 3 ఎకరాలు అంటే 60 లక్షలు కావాలి. 5 లక్షలకి ఎకరం ఉన్నప్పుడు 7 లక్షలు కొని చేతగాలే. దాన్ని ఎక్స్టెన్షన్ చేసిండు, చేయలేకపోయిండు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు ఆయన, నేను దళిత బంధు అంటే ట్రాక్ను మార్చుడు అంతే. మోటుగా చెప్తారు, పేరు మార్చులే దాన్ని. ఇక కుండకు ఉంటుంది హోల్, దాన్ని రకరకాలుగా వెళ్తాం. గదే కుండకు రంధ్రం పడింది అంటాం, ఒక భాషలో మాటలే సిల్లి పడింది అంటారు. హోల్ అయితే హోలే కదా. నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకం ఇయ్యలేక ఏదో కథ మార్చుడు గంతే. ఆడ ఇచ్చుడు ఇయ్యొద్దు అనేది కాన్సెప్ట్, ఇయ్యొద్దు అనేది సక్సెస్ అవుతాను. అంతకుమించి ఏముంది అలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రచ్చబండ ప్రోగ్రాంతో ప్రజల్లోకి వెళ్తుంది. దీని ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజల్లో అన్యోన్య స్పందన వచ్చింది, ఇది వాస్తవం. రాహుల్ గాంధీ గారు తెలంగాణ నేల మీద కాలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ స్ట్రాటజీ మారింది 100%. ఎట్లా అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలక్షన్ల ముందు డిక్లేర్ చేస్తే ప్రజల్లోకి వెళ్తలేదు. ప్రచారంలో మేము కొద్దిగా వెనకబడినమాట వాస్తవము. మేము ప్రజల్లో గ్రహించాలని కోరుకున్న వ్యక్తులను తప్ప అబద్ధ ప్రచారాలు చేయడంలో కాంగ్రెస్ ఎప్పుడు దూరంగా ఉంటుంది. అసత్య ప్రచారాలు చేయదు కాంగ్రెస్ పార్టీ. చేసిన పని చెప్పుకోవడమే తక్కువ. ప్రజలు గ్రహించాలని కోరుకునే పార్టీది, కానీ చేసేది షారానా పబ్లిసిటీ బారాన టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీది. కాంగ్రెస్ పార్టీ 100 అయితే 10 చెప్పుకోదు. ఆ పరిస్థితులలో మేము ప్రజలు కొంచెం దూరమైనాం. చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాం తప్ప పని చేయకపోయేది కాలే, ప్రజల మన్నలను పొందకపోయేది కాలే. చెప్పుకోవడంలో పబ్లిసిటీ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యే నష్టపోయినాం తప్ప ఈరోజు ఆ ఉద్దేశంతో ముందస్తుగానే వరంగల్ డిక్లరేషన్ తీసుకున్నాం. రైతులకు మేము ఏం చేస్తాం, 2500 వడ్లకు ధర, 15,000 పత్తికి మిర్చికి ధర, పత్తి ధర, అన్నిటికీ మనం రేపు పొద్దుగాల ఎంఎస్పి ఉన్నా దాని మీద ఎక్స్ట్రా ఎంత ఇవ్వాలని అన్నిటి మీద. అసైన్డ్ భూములు వస్తే ఎస్సీల భూములను ఇవ్వాలి ఆనాడు ఇందిరాగాంధీ అసైన్డ్ చట్టం తెచ్చి భూ పంపిణీ చేస్తే రైతు వేదిక కావాలన్నా ఎస్సీల ల్యాండ్ తీసుకుంటావు, వైకుంఠ ధామం కావాలన్నా అదే తీసుకుంటావు, డంప్ యార్డ్ కావాలన్నా అదే తీసుకుంటావు, ప్రభుత్వ ఆఫీస్ నిర్మాణం కావాలన్నా అదే తీసుకుంటావు. చట్టములు ఉండొచ్చు, కానీ ఆ భూమిని నమ్మి ఆ భూమి మీద తన కష్టార్జితంతో పంట పండించుకొని ఒక కన్న తల్లి లెక్క, కన్న తల్లి కొడుకు తెచ్చిపెట్టి అట్లా దాన్ని నమ్మి పంట తిని బతికిండు. ఈరోజు భూమి మీదకి వెళ్ళిపో, ఏ నష్టపరిహారం ఇవ్వవు. అట్లా సీఎం జిల్లాలో చనిపోయాడు ఒక అతను. అట్లా చాలామంది చనిపోయారు. ఇవాళ కొత్తగా నాటకం వర్ధనపేట నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద ల్యాండ్ పోయింది. మళ్ళీ దాన్ని ప్లాట్లు చేసి భూమి ఇచ్చిపెట్టి ఎకరం ఇచ్చిపెట్టి నీకు 300 గజాలు ఇస్తాను, 400 గజాలు ఇస్తాను. ఎక్కడ కమర్షియల్ చేస్తాడు అంటే అసైన్డ్ చట్టం తేవాలని కాంగ్రెస్ పార్టీ భావించి వాళ్లకు క్రయ విక్రయాలు జరుపుకునే విధంగా పట్టా సర్టిఫికేట్ ఇస్తుంది. ఇట్లా 16 అంశాలతో కూడిన దాన్ని పబ్లిక్ తీసుకెళ్తున్నాం. రైతు కళ్ళాల కాడికి వెళ్ళినాం, ఐకేపీ సెంటర్ల కాడికి వెళ్ళినాం. వెళితే రైతుల స్పందన ఉంది. ఈసారి మీరు గట్టిగా నిల్చోరి, గట్టిగా పోరాటం చేయరి, మీకు మేము ఓటేస్తాం. మేము టీఆర్ఎస్ కండా కప్పుకున్న వాళ్ళే మాట్లాడుతుండ్రు. ఇది నాయకులే స్వయంగా అన్న ఎందుకు తిరుగుతలేరా మీరు, ఇంకా లేట్ అవుతుంది, తిరగండి, మేము ఓటేస్తాం. సరే ఓడించుడు పక్కా అని చెప్తా ఉన్నారు. 100% రచ్చబండ కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా అన్యూన్యంగా స్పందిస్తూ ఉన్నారు. మేము కూడా 20-25 గ్రామాలు తిరిగినాం. 100% ప్రజల్లో మంచి వచ్చింది. ఇక ఐకేపీ కొనుగోళ్ళలో జరుగుతున్న మోసాలు మీకు తెలియని కాదు, చూసిరు ప్రాక్టికల్గా. అది ఏం జరుగుతుంది, తూకం కాడ మోసం, వేవ్ బ్రిడ్జ్ కాడ మనం లారీలో జోకిన కాంట కాడ ఒక లోడ్ వస్తే వెయిట్ వస్తే వేవ్ బ్రిడ్జ్ కాడ ఒక లోడ్, ఆ వేవ్ బ్రిడ్జ్ బిల్ ఇవ్వడు, ఎలక్ట్రానిక్ బిల్ ఇవ్వడు. ఇయ్యడు ఎందుకని జిల్లా పరిషత్ అడిగినా ఆన్సర్ లేదు. అందరికి వాటా ఉంది ఆ దోపకంలో. ఇప్పుడు మీకే పొంతన లేదని స్వయాన రాహుల్ గాంధీనే అన్నాడు. ఐక్యత లేదే ఏం ముందుకు వెళ్తామని. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అయితే బాగానే కనిపిస్తుంది. మొన్న చింతన్ శిబిర్లో కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేకుండానే చేశారు. నిజంగా వర్గపోరు ఎంతవరకు ఉందంటే, దేశంలో ఉదయపూర్ చింతన్ శిబిర్ తర్వాత అన్ని రాష్ట్రాలలో స్థానిక సమస్యలపై ప్రపోజల్ అంటే దాన్ని బలపరుస్తూ
ఇంకేమైనా కొత్త అమెండ్మెంట్స్ ఏమైనా చేయడానికి అవకాశం ఉండాలన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఏ గ్రూపులు లేవు. గ్రూపులు అనేది పనిచేయడానికి పోటీ పడుతున్నారు, నేను నాయకుని కావడానికి పోటీ పడుతున్నారు అంతే తప్ప రేవంత్ రెడ్డి మధ్యలో కానీ బట్టి మధ్యలో కానీ అక్కడితో కోమటిరెడ్డి మధ్యలో ఎవరి మధ్యలో ఎట్లాంటి విభేదాలు లేవు. ఇదంతా మీడియా సృష్టి. ఆ రోజు స్వయంగా నేను అక్కడే ఉన్నాను శిబిరంలో. అక్కడ చిన్న ఇన్సిడెంట్ లేదు, నేను ఇంటికి వచ్చే వరకు మీడియాలో కనబడతా ఉంది వర్గ పోరు అని. వర్గం లేదు, పోరు లేదు. మేమంటే మాకేంటంటే నచ్చని ఛానళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది, నచ్చని పేపర్ల సంఖ్య ఎక్కువైపోయింది. మాకు ఛానల్ లేదు, పేపర్ లేదు. మేము ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల్లో పనిచేసే నాయకులు మా వాళ్ళు, మా నాయకులంతా. పాపం మా వాళ్ళు అమాయకుల్లా ఉండబట్టి ఈ ఛానళ్ళు పెట్టుకొని సంపాదించుకున్నంతా ఛానళ్ళు పెట్టుకొని మమ్మల్ని బదనాం చేస్తారు. ఆడైతే మనం మీరు కూడా ఉన్నారు కదా, అక్కడ ఇన్సిడెంట్ ఎవరు జరిగిందా? మరి మీరు పేపర్లు అట్లా ఇచ్చారు తప్పు కదా. మీరు చెప్పారు కదా, విక్రమార్క గారు చెప్పారు, మహేష్ రెడ్డి గారు చెప్పిండు, అందరు చెప్పారు. అక్కడ ఏం చెప్పారు? పిసిసి ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన సమ్మతితోనే జరుగుతుందని చెప్పారు. అక్కడ క్లాస్ ఏమైనా కనబడిందా? సృష్టి పార్టీని, కాంగ్రెస్ను తొందరగా డ్యామేజ్ అయితే పదవులు ఆలోచిస్తారు కదా. ఎంతైతే డబ్బు సంపాదించి కాంగ్రెస్ను ప్రెజర్ చేయాలని చూస్తారో అంత 4 గంటలు కాంగ్రెస్ ప్రజలకు వస్తే ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తుంది. ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి బలం. ఏ గ్రూప్ ఉన్నా ఏది ఉన్నా కాంగ్రెస్ కార్యకర్త ఏం ఆలోచిస్తాడంటే పార్టీని సోనియా గాంధీ తల్లి ఇందిరాగాంధీ నెహ్రూ నుంచి వంశపారంపర్యంగా వచ్చిన దాంట్లో ప్రాణత్యాగం చేయాలి. వంశపారంపర్యం అంటే హక్కు ఆస్తితో తింటామంటాం. ప్రాణం పోతే అంటే వస్తామా? మనం చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ప్రాణం పోతే అంటే వస్తామా? వాళ్ళ కుటుంబం ప్రాణ త్యాగాల మీదే ఇవాళ దేశం రక్షించబడతా ఉంది. ఎంతోమంది కుహానావాదులు అందరికీ ఆన్సర్ చెప్పి ఇవాళ రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేసిండు, ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేసింది. దేశాన్ని రక్షించడంలో రాహుల్ కూడా వచ్చి ప్రధానమంత్రి అవకాశం తీసుకోలేదు. సోనియా గాంధీ తీసుకుందా? ఇలా కేటీఆర్ ఉవ్విలు ఊరుతాడు ముఖ్యమంత్రి పదవి కోసం. మరి రాహుల్ చేతిలో ఉంది రాజ్యం, తీసుకోలే. దేశమే మా ప్రాణం, దేశమే మా కుటుంబాన్ని భావించిన వాళ్ళు రాహుల్ కోసం, ఇందిరా కోసం రాహుల్ ప్రధానమంత్రి చేయాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, దేశంలో కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ కార్యకర్త బలంగా తనకు తిండికి లేకున్నా జెండా పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నాయకులు కూడా అందరూ కార్యకర్తలు ఇంటికి వచ్చేసారు ఆల్రెడీ. నాయకులు తెలుసు, మీరు చాలామంది నాయకులు మాట్లాడితే కార్యకర్తలు ఎక్కడ కూడా వాళ్ళకి సపోర్ట్గా లేరు. పార్టీకి డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి నాయకులు సెట్ అయిపోతారు. నాయకులు సెట్ అయ్యారు, వాళ్ళకి అట్లాంటి భావజాలు కార్యకర్తలకు అనుకూలంగా. ఎందుకంటే ఒక నాయకుడు కింద కార్యకర్తను ఒక కుటుంబ సభ్యులకే పెంచిండు. తన కొడుకుని ఎట్లా పెంచిండో కార్యకర్తలతో పెంచుకుంటాడు. సమస్య వస్తే ప్రాణమిస్తాడు. దేశం కోసం ప్రాణమిచ్చిన పార్టీ, దేశం కోసం త్యాగం చేసిన పార్టీ, అందులో ఉన్న నాయకులు 25 ఏళ్ళు జీవించి ఈ టైంలో పార్టీ పట్టుకున్న నాయకులు పార్టీని డ్యామేజ్ చేస్తలేరు. ఇదంతా సృష్టి, ఇదంతా తప్పుడు ప్రచారాలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎప్పుడు వెన్నుదన్నట్టు పార్టీకి ఎన్నుదన్నగా, పార్టీకి బలమే కార్యకర్త. అన్ని పార్టీలో లీడర్తో క్యాడర్ ఉంటుంది, కానీ ఇక్కడ క్యాడర్తోనే లీడర్ ఉండాలి కాంగ్రెస్ పార్టీలో. అది కాంగ్రెస్ సిద్ధాంతం. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది చెప్పారు కదా సార్? నేను చెప్పేసి అన్నీ చెప్పేశారు. ఇంకేం లేదు. మీ ఎమ్మెల్యే భూ కబ్జాది ఒకటి మిగిలినట్టు. చేరియాలో ఫస్ట్ క్లాస్ అంతా. మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని తీసుకుంటే ఇక్కడ అబ్సిగూడలో ఉంటారు, మరి ప్రజలకైతే చాలా దూరంగానే ఉంటున్నారు. మరి మీ ఏరియాలో నుంచి వ్యతిరేకత అనేది ఎలా ఉంది? మా దగ్గర తెలంగాణ సెంటిమెంట్ మీద ఉద్యమ భావజాలు ఉన్న ప్రాంతం. అంటే తెలంగాణ ఉద్యమంలో టికెట్ ఇవ్వడం వల్ల ఎమ్మెల్యే అయిన తప్ప ప్రాంతం పరిచితుడు కాదు, మా ప్రాంతవాసి కాదు. ఆయన వేరే ప్రాంతం నుంచి మా ప్రాంతంలో ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకి ఏం తెలుసు అంటే మా ప్రాంతంలో వెళ్ళి ఎవరిని అడిగినా, రాష్ట్రం మొత్తం అడిగినా భూ కబ్జా ఎక్కడ జరిగిందంటే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అనే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. దానికి స్వయంగా ఎగ్జాంపుల్ చేర్యాలలో పశువుల సంత జరుగుతుందా లేదా, మీ వార్తలో మీ రిపోర్టర్ని వెళ్ళి చూడమని చెప్పండి. మేము పుట్టకముందు కొన్ని 100 సంవత్సరాల నుంచి అక్కడ సంత జరుగుతూ ఉన్నది. ఈరోజు సంత జరగట్లేదు. ఆ ప్లేస్ ఏమైంది? ఆ ప్లేస్ ఎవరిది? ఎందుకు ఇప్పుడు కాంపౌండ్ చేయబడ్డది? కాంపౌండ్ చేసే ప్రతిపక్షాలుగా మేము దానికి లీడ్ తీసుకొని కూరగొట్టినాం. మావే కేసులు ఎందుకైనాయి? మరి పశువుల సంత జాగను అక్కడ ఉన్న మత్తడి సర్ఫేస్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని ఇన్ని రోజులు లేని
డాక్యుమెంటేషన్ ఎట్లొచ్చింది, వాళ్ళ బిడ్డ పేరు మీకు డాక్యుమెంటేషన్ రాకుండా ముందే ఇంటికి పర్మిషన్ ఎట్లొచ్చింది అంటే అధికార బలాన్ని ఉపయోగించి ఒక 20-30 కోట్ల ఆస్తి కాబట్టి దాన్ని కాజేసుకొని అధికార బలంతో ఇక్కడ కింద నాయకులు కూడా ఎట్లా ఉన్నారంటే కేసీఆర్ కింద ఎమ్మెల్యేలు అందరు ఎక్కడ చూసినా భూ కబ్జా ఆరోపణలే. అందులో ఫస్ట్ క్యాప్టెన్ మా జనగామ ప్రాంత ఎమ్మెల్యే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎక్కడి నుంచో వచ్చారు, స్థానిక వ్యక్తి కాదంటున్నారు. మరి ఎలా గెలిచారంటారు ఎమ్మెల్యేగా? ప్రజలు నమ్మే ఓటు ఆయనే స్వయంగా చెప్తాడు, నన్ను చూసి ఏకూరి రోటు, కేసీఆర్ చూసి ఏ రోటు. జనం ఒక దానిలో ఉన్నారు కదా. కేసీఆర్ పెద్ద మాయల మరాఠీ, మాటల మరాఠీ, మాయల మరాఠీ, కింద ఇంకో మాయల మరాఠీ, ఆ మాయల మరాఠీకి మాయల మరాఠీ ఆయన సీనియర్ జూనియర్, ఇద్దరు కలిసి మోసం చేస్తే ప్రజలు నమ్మి ఓట్లు వేసారు. అంతమించి ఏం లేదు. ప్రజల్ని చెప్తున్నాం, పబ్లిక్ పల్స్ అడగండి. పబ్లిక్ పల్స్ ఆధారంగానే మాట్లాడుతున్నాం. ఓటు అనేది ఈ రాష్ట్రంలో ఓటును మేనేజ్ చేయడంలో కేసీఆర్ సిద్ధమైండు. ఆయన విపరీతమైన కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు, భూ కబ్జాలు చేసిన ప్రాజెక్టులు, సీసీఎల్ రికార్డ్స్ను ఏ విధంగా చేసిండో ఇక నిన్న రాత్రి ఒక మిత్రుడు చెప్తుండు. కేటీఆర్ ఫోన్ చేస్తే రిజిస్ట్రేషన్లు అయితేనే ఉన్నాయి జాగాలు. అట్లా జరుగుతున్నాయి. ఇక బయటకు వచ్చేటి కాదు కదా. ఇట్లా డబ్బు విపరీతమైన డబ్బు వచ్చింది. ఆ డబ్బును ఎలక్షన్లో కుమ్మరిస్తూ ఉన్నారు. ఆ డబ్బును కుమ్మరించి ప్రజల లోపాలకు గురి చేసి, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఏంది? చిన్నపిల్లగాని కూడా చాక్లెట్ ఇస్తే సంతోషంగా మన దగ్గరకు వస్తాడు. 4 రోజులు పోయినాక ఏం తెలియదు అనుకో, మన దగ్గర రాడు. వస్తాడా? అది ఎలక్షన్లో డబ్బు అంచి రాజకీయాలు ఖరాబ్ చేసారు. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, హుజురాబాద్ ఎలక్షన్లో ప్రజాస్వామ్య వాళ్ళందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా, ఓట్లు కావాలి, మాకు ఫెసిలిటీస్ కావాలని ఓట్లాడి హుజురాబాద్ ప్రజలు పైసలు మాకు ఇంకా రాలేదని ధర్నా స్థాయికి దిగదార్చిన ఈ పాలకులకు ఒకటే ప్రశ్న, ఎటువైపు అభివృద్ధి చేయగలిగే ఉద్యమాల తర్వాత ఎటువైపు మనం తీసుకెళ్ళగలిగాం ప్రజల్ని? ఎలక్షన్లో డబ్బు ఇవ్వమని తీసుకెళ్ళగలిగినామా? ఎలక్షన్ తర్వాత అభివృద్ధి చేద్దామని తీసుకెళ్ళగలిగినామా? ఈ ప్రశ్నించే గొంతుకలు ఎక్కడ పోయినాయి? ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులారా, ఈ నియంత్రణను బొందబెట్టాలంటే ఒకటి ప్రజలను చైతన్యం చేద్దాం. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళందరికీ నమస్కరిస్తూ, ప్రజా జీవితంలో ఉండి చెడు మార్గాన్ని ప్రవహించి డబ్బునే పరమావధిగా ప్రజలకు లోపభూయిష్టమైన ఆలోచనలు కల్పిస్తాం వాళ్ళని హెచ్చరిస్తూ ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అందరం సంఘటితమై మేధావులు, విద్యావంతులు మౌనంగా ఉండడం వల్లనే ఈ అసాంఘిక రాజకీయ నాయకులు రాజ్యం వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చిందని నేను నమ్ముతున్న సిద్ధాంతం ప్రకారం చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు 22 ఏళ్ళ మీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ఇప్పుడు జెడ్పీటీసీగా చేస్తున్నారు, రాష్ట్ర టీపీసీసీ జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు. బాగా వస్తుందా మేడం? అలా ఎంత లొల్లి అంటే మీకు రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించిన అంశం ఏంటి గతంలో? ప్రజలంటే ఇష్టం. నేను నా జీవితంలో ఏమనుకుంటా అంటే, ఒక కొత్త శత్రువును, కొత్త మిత్రులను తయారు చేసుకున్న పర్లేదు, కానీ కొత్త శత్రువును తయారు చేసుకోవద్దని నా కాంటెంట్ ఫస్ట్ నుంచి. ఈరోజు నేను 4 మిత్రులతో మాట్లాడినా అంటే ఇలా ఫుల్ హ్యాపీ నిద్రపోదు. అందరికి 4 లక్షలు వస్తే నిద్ర ఎట్లా పడుతుందో, నాకు ఇలా కొత్త ఫ్రెండ్ దొరికినంటే హ్యాపీ. నేను ప్రజా జీవితం ఉండాలని కోరుకునే వ్యక్తిని. మా ముందు నుంచి కూడా మా ఇంట్లో ఉండే ఐడియాలజీ, మా ఫాదర్ టీచర్, మా మిస్సెస్ ఆల్సో టీచర్, మా ఫ్యామిలీ అంతా టీచర్ల ఫ్యామిలీ. మా మేనమా అమ్మ వాళ్ళంతా చిన్నప్పటి చూసినాం కాబట్టి పరిసరాల్లో ప్రజలకు పనిచేయాలి. సరే మనకు బాగా కోట్లు లేకపోవచ్చు కానీ తినేంత ఉంది, పర్లేదు. అంత ప్రజా జీవితంలో ఉంటే సాటిస్ఫాక్షన్ కోసం వచ్చినాం, సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాం. 25 ఇయర్స్కి పాలిటిక్స్కి వచ్చినాను. 25 ఇయర్స్ నుంచి ఈరోజు సిన్స్ 48 ఇయర్స్ 23 ఇయర్స్ నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా. హ్యాపీగా నేను ఎండ్ ఆఫ్ ది డే పాలిటిక్స్లో ఉంటా. మా అబ్బాయి ఐఐటి జాబ్ చేస్తుంటే రిజైన్ చేసి సివిల్స్ నిన్న రాయించా. ఎందుకంటే నాకు మా ఇంట్లో ఏమైందంటే, ఎవరమైనా ప్రజల మధ్యలో నివసించాలి, ప్రజల కోసం పనిచేయాలి. మన ఇంటికి
ఒక మనిషి మన మీద మనకు సహాయం చేసే దశలో ఉండాలి. ఎంతో పేదోడికి ఎంతో కొంత సహాయం చేస్తే నిమ్మలం. నువ్వు 100 కోట్లు సంపాదించుకొని ఇంటికాడ పెట్టుకున్న దాంట్లో ఫలితమేం లేదు. వాళ్ళ నుంచి పొందిన మందన కోసమే పనిచేయడానికి సిద్ధమై రాజకీయాలకు వచ్చినాం. ఫుల్ టైం ప్రొఫెషన్గా తీసుకున్నాం. ఇలా ప్రేరేపణ అంటే మా ముందు నుంచి కూడా రాజకీయాల్లో ఉండడం వల్ల నేను జనరల్లీ రాజకీయాల్లో సేవా దృక్పథం చేయకుండా వ్యక్తులు రాజకీయాలు రావాలని కోరుకునే వ్యక్తిని. కానీ ఈరోజు ఎట్లా అయిపోయిందంటే కార్పొరేట్స్ వచ్చేసారు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి 1000 కోట్లు సంపాదించుకొని వచ్చి దీన్ని కూని చేస్తుండ్రు. అంటే ఒక కంపెనీ ఎట్లా నడపాలనో రాజకీయాన్ని అట్లా నడిపే దశ తీసుకొచ్చిండ్రు. ఏజెన్సీస్ ఇవంతా వచ్చేసినాయి కదా. ఆ సిస్టమ్ను ఏదైతుందో దాన్ని మనం బ్రేక్ చేసి ప్రజలు తీర్పిచ్చేందుకు ప్రయత్నం చేయాలి. పెడతాడు రేటింగ్ పెడతాడు ఒక ఛానల్ ఆయన, ఆ రేటింగ్లో ఆయన కొట్టిస్తాడు. యూట్యూబ్లో చూస్తారు మీరు, ఆయనే పెట్టిస్తే ఆయన మనుషులు సర్వే చేయించి నాయకు వచ్చిండు ఆయన నాయకు వచ్చిండు. ఇది కాదు, ప్రజలు కోరుతున్న నాయకు వేరు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి, వాళ్ళ జీవన స్థితిగతులను పెంచాలి. ఇప్పటికి కూడా నాకు తిండికి లేదనే పరిస్థితి నుంచి తీసుకురావాలి బేట. నాకు పెన్షన్ రాలేదు అనే దశ నుంచి పెన్షన్ వద్దు అనే దశ తీసుకురావాలి ప్రజల్లో. ఆ ఆర్థికాభివృద్ధి దిశగా పాలన కొనసాగాలని నా సిద్ధాంతం. మీకు నేను అది నమ్ముతా. అభివృద్ధి అంటే నువ్వు బ్రిడ్జిలు కట్టినావు, ఇంకోటి కట్టినావు, అది జనరల్ నిరంతర ప్రక్రియ. అప్డేట్ అవుతున్నాం. పశువులతోని దున్నిన మనం, యాతం పోసిన మనం, మోటార్లు వచ్చినాయి, ప్రాజెక్టులు వచ్చినాయి, తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు వచ్చినాయి, ఎలక్ట్రికల్ వస్తున్నాయి, కంప్యూటర్ వచ్చింది, చంద్రమండలం దాకా పోతున్నాం. ఎన్నో రకాల అభివృద్ధి సాధించినాం. ఫోన్లు దేశం మొత్తంలో 200 ఫోన్లు ఏంది, ఇలా ఇంటికో ఫోన్ కాదు, మనిషికి 2 ఫోన్లు అయినాయి. అంటే ఎంతో అభివృద్ధిలో భాగం అది. ప్రాజెక్టులు కట్టినా, బ్రిడ్జులు కట్టినా, రోడ్లు వేసుకున్నా మనం బ్రతకడానికి మన జీవన. కానీ అట్టడుగు స్థాయిలో నిలుస్తున్న వ్యక్తి, అట్టడుగు స్థాయిలో దేశాన్ని సుదీర్ఘంగా అడవుల్లో జీవిస్తున్న వ్యక్తులు, పట్టణ నాగరికతకు దూరంగా ఉన్న వ్యక్తులకు ప్రజాస్వామ్యం నుంచి వచ్చిన ఫలాలు అందాలని నా సిద్ధాంతం. దానికి ప్రయత్నం జరగాలి. నగరాభివృద్ధి జరుగుతుంది. నగరాభివృద్ధికును గ్రామాభివృద్ధికి తేడా. ఇక్కడ మొన్న ఒక చిన్న డిబేట్లో విన్నా, గాంధీజీ కళ్ళు కన్న గ్రామ స్వరాజ్యంపై పట్టణ స్వరాజ్యం వచ్చేసింది. ఇప్పుడుగా పట్టణాభివృద్ధి జరిగింది, గ్రామాభివృద్ధి ఉందా? నిత్యాయితీగా ఈరోజు లెక్క పెడితే గ్రామంలో 60 to 70% జనం ఉంటారు. 30 to 40% మైగ్రేటెడ్స్. మీదొక ఊరు ఇక్కడికి వచ్చి బ్రతుకున్నావు, నాదొక ఊరు నేను ఇంకో దగ్గరికి వచ్చి బ్రతుకున్నా. అట్లా మీరు లెక్కేయండి. అట్లా ఎందుకు? ఫెసిలిటీస్. అది రైతు ఉత్పత్తి చేసే రా మెటీరియల్ మొక్కజొన్నలు పండిస్తాడు, జొన్న. అక్కడ యూనిట్స్ తీసుకొస్తలేం కదా, కంపెనీస్ అక్కడ తీసుకొస్తలే ప్రభుత్వాలు. ఆడ దొరికే కార్న్ ఫ్లాక్ ప్యాకెట్ కొనుక్కుంటున్నాం మనం. ఇక్కడ 50 రూపాయలు పెట్టి కార్న్ ఫ్లాక్ కొనుక్కుంటున్నాం. అందులో 50 మొక్క గింజలు లేవు, రూపాయికో గింజ లేదు. 20 మొక్కజొన్న గింజలు ఉన్న ప్యాకెట్ 50 రూపాయలు ఉన్నప్పుడు రైతు పండించే కంపెనీ అక్కడే పెడితే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, అక్కడ దానికి డిమాండ్ పెరుగుతుంది. బస్సు అక్కడే అమ్ముకుని డిమాండ్ పెరుగుతాయి కదా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ అక్కడ చేయకుండా కేవలం పట్టణాలలో వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఉండాలి అక్కడ. వ్యాయరుగుట్ట దగ్గర ఉంది, ఎందుకు డెవలప్ చేసుకుంటారు? చుట్టూ వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆ రోడ్లు ఎందుకు వేస్తారు? ఒక రైతు బోరు తెల్లారిసరికి బోర్ వికేసి రోడ్ వేస్తారు. ఎందుకు వేస్తారు? వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళ డిమాండ్ పెంచుకోవాలి. ఇదొక టైప్ ఆఫ్ అభివృద్ధి అని అనుకోవాలి. మన ఇంట్లో అన్నం లేకున్నా పర్లేదు, మన ఇంటి ముందు నీట్గా చెట్టు ఉండాలి, పచ్చగా కనబడుతుందా లేదా, రోడ్డు ఊడ్చేందుకు ఉండాలి. వచ్చింది అభివృద్ధి. అదే స్లమ్లో పోతే ఇదే హైదరాబాద్లో చుట్టూ రోడ్డు మీద చూస్తే పచ్చదనం కోసం హరితారాలు పెడతా ఉన్నారు. అదే స్లమ్లో పోతే డ్రైనేజ్ తీసుకోవడం లేని పరిస్థితి వచ్చింది. అంటే పాలకులు ఎటు సైడ్ ఉన్నారంటే డబ్బున్న దిక్కున్నారు పాలకులు. డబ్బులు బంజారాయిల్స్కున్న స్లమ్లో నివసిస్తున్న తేడా. ఇదే ఎల్బీనగర్లో బ్యాక్ పోతే స్లమ్స్ ఉన్నాయి, ఆ స్లమ్లో పోయి చూద్దాం. మరి ఇక్కడ మనుషులే కదా, వీళ్ళకే అభివృద్ధి కావాలి. వాళ్ళు లేకుండా వేసుకుంటారు డబ్బున్నోడు. 1000 కోట్లు ఉన్నాయి. గుట్ట వాళ్ళు కొట్టిన గుట్ట మీదనేమో రోడ్డు నూనె పోసి తెచ్చుకునేటట్టు ఉంటుంది. ఈ స్లమ్లో ఉండి పాపం 60 గజాల్లో 50 30 గజాలు ఇల్లు కట్టుకుంటే ఆయన ఇంటి ముందట మోరి ఎప్పుడు పోతూనే ఉంటుంది. ఇంత గుంతలు ఉంటాయి. వాడు మనకంటే సంపన్నుడే కదా, వాడు వేసుకునే కెపాసిటీ ఉంది కదా, లేనుడు కదా ప్రభుత్వం చేయాల్సింది.
డబ్బు ఎటు పోయింది? బంజరాయిల్స్ రోడ్ వేయడానికి పోయిందా, స్లమ్లు వేయడానికి? ఎందుకు చేతులు వస్తలేవు ప్రభుత్వాలకు? రూలర్స్ పాలకులు ఎవరు ఉంటారో వాళ్ళది నడుస్తుంది. మీరు సీఎం జిల్లా వాసి అయ్యింది 3000 మెజారిటీతో గెలిచారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు జెడ్పీటీసీగా. మరి మీకు ప్రజల అండ బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఎమ్మెల్యేగా చేయాలనే ఉన్న ఉద్దేశం ఉందా? ప్రజల అవకాశం కల్పించినప్పుడు 22 ఏళ్ళ రాజకీయ జీవితంలో ప్రజల అవకాశం కల్పించినప్పుడు ఏ మనిషి అయినా ప్రమోషన్ కోరుకుంటాడు. 100%. ప్రమోషన్ కోరుకోకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు. సిపాయి నుంచి మొదలు పెడితే మేజర్ కావాలని కోరిక ఎట్లుంటుందో, అంటే చిన్న ఉద్యోగం ప్రతి రాజకీయ నాయకునికి కంపల్సరీ ప్రమోషన్ అవసరమే. నేను కూడా ప్రజా జీవితంలో ప్రజలు గుర్తించి పార్టీ గుర్తించి ఇచ్చినాడు కంపల్సరీ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయడం సిద్ధం. కానీ నాకంటే ముందు నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ ప్రజల మనల ప్రకారం ఏది పార్టీ కోరుకుంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పొన్నా లక్ష్మి గారు కావచ్చు, నాకు ముందుండే నాయకులు ఉన్నారు కూడా వాళ్ళందరూ సూచన మేరకు జరుగుతుంది తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యి గుర్తు గెలవాలి. పేదోడి పార్టీ చెయ్యి గుర్తు గెలవాలి, అదొకటే సిద్ధాంతం నాది. ఈ రాష్ట్రంలో కేంద్రంలో రావాలి, నా దగ్గర జనగాంలో కాంగ్రెస్ గెలవాలి, దీనికోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాను. అది మనం పోయే ప్రయాణంలో సర్వీస్ వచ్చిన ప్రమోషన్ వచ్చినట్టు అది న్యాచురల్గా మనం మంచి చేసినప్పుడు ఇప్పుడు జెడ్పీసీ నేను గెలుస్తా అనుకున్నాను. అందరూ అనుకున్నారా? సీఎం జిల్లా వరంగల్ జిల్లాలోనే ఎవరు గెలవలే. ప్రజల మధ్యలో వస్తే ప్రజలు వచ్చే పదవి పెద్దది అందరికంటే, ఆ స్థానం పెద్దది. ప్రజా జీవితం కట్టిన కాళోజీ మీ ఓడిపోయింది ఎంపీగా, కానీ కాళోజీ పేరు దేశం అంతా గుర్తుంది, కాలేజ్ మీద గెలిచిన పేరు ఎవరికి గుర్తులేదు. అంటే హిస్టరీ లీడర్ మీన్స్ నాట్ ఎలక్టెడ్ పర్సన్. లీడర్ మీన్స్ ప్రజల మధ్యలో ఉండేవాడు. నాయకుడు అంటే ఎవరంటే ప్రజల మధ్యలో ఉండే, ప్రజల అవసరం నాకుంది అని నా దగ్గరికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు నాయకుడు గుర్తించబడ్డట్టు. ఇది ప్రజాప్రతినిధిగా ఉన్నట్టు. నేను ఆల్వేజ్ లీడర్. నేను పదవులు ఉన్నా పదవులు లేకున్నా ప్రజలు ఎప్పుడు నా చెంతనే ఉంటారు. ప్రజల సమస్య కోసం నా పోరాటం ఉంటుంది. 100% ప్రొటెక్ట్ చేయడానికే నేను రాజకీయాలకు వచ్చింది. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, ఎందరో సీనియర్ నాయకులు, మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు అవకాశం ఎందుకు ఇవ్వాలంటే మీరేమంటారు? 130 ఏళ్ల చరిత్రలో 1947లో దేశం స్వాతంత్రం రావడానికి 60 సంవత్సరాల పోరాటం, భారతదేశ బానిస సంఖ్యల నుంచి విముక్తి తెలిపేయడానికి. ఆ పోరాటం తర్వాత ఈ భారతదేశ స్వాతంత్రం తేవడంలో ప్రధాన పాత్ర పోషించి దేశానికి స్వాతంత్రం సముపార్జించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ప్రపంచ దేశాల్లో పేదరికంలో ఉన్న ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిని మార్చి దేశాన్ని అగ్రభాగంలో ఎట్లా ఉంచాలి అనే దాంట్లో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ చాలామంది దాని తరం పురికిపుచ్చుకున్న నెక్స్ట్ తరం నాయకులు, ఇందిరాగాంధీ, ఆ తర్వాత పురికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ, వాళ్ళందరూ పార్టీ అంటే దేశం, కాంగ్రెస్ పార్టీ అంటే దేశం. ఈ దేశాన్ని కాపాడడంలో నా కుటుంబాన్ని కాపాడినట్టే. నా కుటుంబానికి నేను ఎంత రక్ష, నా కుటుంబం మీద ఈగ వాలినా, కుటుంబం నష్టం జరిగినా నా ప్రాణంతో సమానమైన వ్యక్తులుగా భావించి కుటుంబాన్ని కాపాడుకుంటాం. అట్లా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈరోజు మోసంతో, మతం పేరు మీద అబద్ధాల మాటలతో మతం యొక్క పిచ్చిని పెంచి రాంగ్ గైడెన్స్ ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చి అలా దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మతంతో హిజాబ్ కొట్టాటలు లాంటి కొట్టాటలు పెట్టి ప్రాంత పరిస్థితులకు అనుకూలంగా ఓటు కోసమే రాజకీయాలు చేస్తున్న విషయంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అవకాశం ఇస్తేనే ఈ దేశం మనుగడ. ఎందుకంటే ఈ దేశంలో ఒకే మతం వాళ్ళు లేరు, ఒకే కులం వాళ్ళు లేరు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న పరిస్థితుల మధ్యలో ఉండే దేశం, భిన్న సౌరూప్యాలు గల దేశం, భిన్నత్వంలో ఏకత్వం. దీన్ని కాపాడాలంటే కాంగ్రెస్తోనే సాధ్యం. కాంగ్రెస్ మాత్రమే దేశం యొక్క ఎకనామీని కానీ ఈ దేశం యొక్క యూనిటీని కానీ కాపాడేంత సెక్యులర్ సామ్యవాద పార్టీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కాంగ్రెస్తోనే సాధ్యమని భావిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా జరిగిన నష్టాన్ని గ్రహించారు. కాంగ్రెస్ అయితేనే దేశం రక్షాన్ని కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రాంతం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ రాష్ట్రం రావడంలో తేవడంలో అప్పుడుండే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ రాజీనామాలు చేసి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకుడు స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేసి నిరాదీక్ష పూని, అదేవిధంగా మంత్రులు
ఎమ్మెల్యేలు అందరూ రకరకాల ఉద్యమాలు చేసి కేంద్రాన్ని సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తెస్తే కేసీఆర్ మాయల మరాఠీ కాబట్టి ఆయన బహుప్రచారం చేసుకొని దళితున్న ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. అంటే ఎన్ని రకాల అబద్ధాలు అన్ని రకాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిండు. రెండోసారి ముందస్తు ఎన్నికలకు పోయి ప్లాన్గా డబ్బులు వంచి మళ్ళీ మోసపూరితంగా వచ్చిండు. కానీ ఈరోజు మేము రచ్చబండ ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్తే మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, మా పీసీసీ రేవంత్ రెడ్డి గారు, మా ప్రచార చైర్మన్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా మాజీ పీసీసీ పొన్నాలక్ష్మి గారు, బట్టి విక్రమార్క గారు, అందరు నాయకులు బాగా జనంలో గ్రాస్ లెవెల్లో ఏం జరుగుతుందో గ్రహించిండ్రు. ప్రజల మధ్యలో ఏం చర్చ జరుగుతుంది. ఉద్యోగులు అయితే అవుట్ రేట్ చెప్తుండ్రు, మాకైతే రైతులు చెప్తుండ్రు కళ్ళ కాడికి పోతే, నిరుద్యోగులు చెప్తుండ్రు మీరు ఇంకెక్కడ మమ్మల్నే ముళ్ళు కట్టేవాడు పడిచాడు పడతాను, మీరు ఎప్పుడు ఉరుకుతారు ఇంకా అని. అంటే కాబో రాజ్యం, బహుజన రాజ్యం, ప్రజల రాజ్యం, పేదల రాజ్యం, భారతీయుల రాజ్యం, ఒక మతానికి ఒక కులానికి చెందిన రాజ్యం కాదు. రాబోయే రాజ్యం ఒక వెలమల రాజ్యమే కాదు, ఒక హిందూ రాజ్యమే కాదు, దేశంలో అందరి రాజ్యం రాబోతుంది. అది భారతదేశంలో కాంగ్రెస్ సాధ్యం. 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలుగుతుంది అని నమ్ముతున్నాం. దానికి అనుకూలంగా ప్రజలు కూడా దీవించడం సిద్ధంగా ఉన్నారు. భావి ప్రధాని 100% రాహులే ఈ దేశానికి దిశ. తప్పకుండా మీ కళ నెరవేరాలని మేము కోరుకుంటున్నాం సార్. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి V3 న్యూస్.